అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మనకు సాయం చేసిన వారిని దూషించటం, సాయాన్ని మరచి నిందించటం, ఇలా చేస్తే సాయం చేసిన వారు మౌనంగా ఉన్నా భగవంతుడు మౌనంగా మాత్రం ఉండడు. అబద్ధం ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చినా నిజం తెలిసాక ఆ ఆనందమే కాదు, నీ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా ఆవిరయ్యేలా చేస్తుంది. పొగడ్త సుగంధం వంటిది, దాన్ని పీల్చేందుకు ప్రయత్నించాలి కానీ మింగేందుకు కాదు. మనస్సు నీరు వంటిది, నీటి వలె నిశ్చలంగా ఉన్నప్పుడే మనకు అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. చీకటి అంటే వెలుతురు లేకపోవడం కాదు, ఇంకా రాకపోవటం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మన కీర్తి, మన సంపద, మన బంధాలు, చివరికి మన శరీరం కూడా ఒక్క మనం చేసిన మంచి తప్ప. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ. భవిష్యత్తు గురించి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా ఒక వ్యక్తి తన పనిని సమయానికి లేదా అంతకంటే ముందే పూర్తి చేస్తే వారు చివరి నిమిషం వరకు కష్టపడాల్సిన అవసరం లేదు. వాడిపోయిన ముఖం, దిగులుతో నిండిన కళ్ళు ఏదో తెలియని తప్పు మింగేస్తుంది. తెలుసుకొని సరిదిద్దుకుంటే తప్ప శాంతి ప్రశాంతి దొరకదేమో అనిపిస్తుంది. పెట్టెలో దాస్తే డబ్బులు రహస్యంగా ఉంటాయేమో కానీ చెవిలో చెప్పే రహస్యాలు ఎప్పటికీ దాగవు. బ్రతకడం కోసం రాజీ పడడం కన్నా మనసుకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయటం ఉత్తమం. నీ దగ్గర ఉన్న టైంను నువ్వు సరిగ్గా వాడుకోకపోతే ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ఇంకొకరి కోసం గొయ్యి తోడితే అందులో పడేది తోడినవాడే. పగ, కుట్ర, కుతంత్రాలు మొదలగు వాటితో నష్టమే తప్ప లాభం లేదు. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పు లేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి గురించి ఏం లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప. ప్రేమకు పునాది విశ్వాసం. నమ్మకం లేకుంటే ప్రేమ కుప్పకూలిపోతుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు, ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నిజమైన ప్రేమకు అర్థం మనపై చూపించుకునే అభిమానం, అంతే నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం. ఏ మేజిక్ ద్వారా ఏ కలను నిజం చేసుకోలేరు. కలను నెరవేర్చుకోవడానికి కృషి మాత్రమే అవసరం. దీనికోసం తమ చెమటను చిందించిన తమ కలలు నిజం చేసుకుంటారు. జీవితంలో కష్ట సమయంలో చేసే ప్రతి పోరాటం మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. కనుక మనిషి కష్ట సమయాలకు కృతజ్ఞతతో ఉండండి. కష్టాలు మనిషిని బలపరుస్తాయి. మనం చేసిన మంచిని మరుక్షణంలోనే మరచిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తు పెట్టుకోవాలి. ఈగో అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. శరీర ఛాయను చూసి గర్వపడకు. చీకటిలో అందరి రంగు ఒక్కటే. నీ సంపాదన చూసి ఎగిరిపడకు. మృత్యువు ఒడిలో అందరూ ఒక్కటే. ఒకరు నచ్చారని నీ బలహీనతలు ఎప్పుడూ విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆటేసుకుంటారు. డబ్బులు సంపాదించడానికి సేవింగ్స్ చేయకండి. డబ్బును రెండింతలు చేసే ఇన్వెస్ట్మెంట్ కోసం సేవింగ్స్ చేయండి. మనసును బాధ పెట్టే వాళ్లకు ఏం తెలుస్తుంది? గాయం చేసే వాళ్ళకు ఏం తెలుస్తుంది? చూసే వాళ్ళకు ఏం తెలుస్తుంది? అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ బాధ. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మలేని శరీరంతో సమానం. బ్రతుకుతుంది కానీ ఊపిరాడే శవంలా.